Hello Andy, hope you all are doing wonderful preparation. Welcome to our channel DISC Civil Services in Detail, guiding aspirants to become officers. Let's begin our session of current affairs analysis. ఈ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్కి ది హిందూ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఎక్స్క్లూజివ్లీ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ అంటే పిపిఎస్సి టీజీపీఎస్సి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం తెలుగులో ఏవైతే హై ప్రాబబుల్ టాపిక్స్ ఉన్నాయో కరెంట్ ఈవెంట్స్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ కవర్ చేస్తున్నాము. ది హిందూ అనాలిసిస్ అండ్ ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్ మీకు ఆల్రెడీ తెలుసు. యు ఆర్ ఫాలోయింగ్ సిన్స్ లాంగ్ టైమ్ హౌ వీఆర్ డూయింగ్. అక్కడ మెయిన్స్ ఆన్సర్స్ ఎలా డిస్కస్ చేస్తాము, ఎడిటోరియల్ అనాలిసిస్ డిస్కషన్స్ ఎలా చేస్తాము, ఎంసీక్యూస్ పీవైక్యూస్ ఎలా డిస్కస్ చేస్తాము మీకు తెలుసు. ఇక్కడ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా ఆ 1-2 డేస్లో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ని డిఫరెంట్ సోర్సెస్ నుండి కలెక్ట్ చేసి ఈ క్వశ్చన్ 99.9% ఛాన్సెస్ ఉన్నాయి, డామ్ షోర్గా ఇది రిఫ్లెక్ట్ అవుతుంది, ఇలాంటివి చదివితేనే వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు క్లియర్ ద అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకున్న టాపిక్స్ని విత్ రిఫరెన్సెస్ అంటే అది ఏ మినిస్ట్రీస్ నుండి ఏ వెబ్సైట్ నుండి ఏ పర్టికులర్ పేపర్స్ నుండి వస్తున్నాయి ఆ టాపిక్స్ అని విత్ రిఫరెన్సెస్ మెన్షన్ చేస్తూ. ఇంతకుముందు ఏమైనా పీవైక్యూస్ వచ్చాయా, వస్తే అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి చెప్పడానికి చేస్తున్నాం. బికాస్ దిస్ లాట్స్ ఆఫ్ ఫ్లడింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్ ఓవర్, సో ఇట్స్ లిటిల్ బిట్ డిఫికల్ట్ అండ్ ఛాలెంజింగ్ టు స్టిక్ టు ద హై ప్రాబబుల్ టాపిక్స్, వాట్స్ రైట్ వాట్ నాట్ టు రీడ్ వాట్ టు రీడ్ అనేది. సో అలాంటి క్లారిఫికేషన్ ఉండడానికి, కన్ఫ్యూజన్ లేకుండా ఒక పర్టికులర్ సోర్స్ని క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో అఫ్కోర్స్ ఎవ్రీ వన్ ఈస్ వర్కింగ్ సో హార్డ్, whoever they are providing content in YouTubes or through any channels, it's really appreciable because efforts, that's not easy to maintain consistency to provide information to fellow aspirants and we do really respect that. But along with that, హై ప్రాబబుల్ టాపిక్స్ని చూస్ చేసి ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్ ట్రెండ్కి అనుగుణంగా ఎక్స్ప్లెయిన్ చేయగలగడం కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్కి అని ఆలోచించి వీఆర్ డూయింగ్ దిస్ అండి. సో లెట్స్ సీ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆఫ్ ద డే ఈజ్ ఆల్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ ఏదైతే జరుగుతుందో 16 to 20 దానికి రిలేటెడ్గా ఈ 1-2 డేస్లో రియల్లీ 3-4 ఆర్టికల్స్ వచ్చాయండి. ఒకసారి చూద్దాము. ఏఐ మేధో మదనం, ఏఐలో తగ్గేదేలే, సర్వం భారతీయం. So it's directly indirectly discussing about India's artificial intelligence. Sarvam Vision is the one which is dealing really doing very good and it has even అవుట్ అంటే గూగుల్ చాట్ జీపీటీల కంటే ఇట్ ఈస్ షోయింగ్ ఇంపాక్టబుల్ గ్రోత్ అండ్ ఇండియా ఈజ్ ట్రయింగ్ టు బి ద గ్లోబల్ లీడర్ ఇన్ అండ్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్, ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ సెక్టర్ ఇట్స్ ట్రయింగ్ టు ప్రూవ్ ఇట్ సెల్ఫ్ కదా. నౌ ఏఐ రిలేటెడ్గా ఈ బెంగళూరు కంపెనీకి 2023లో వచ్చిన స్టార్టప్ ఏదైతే ఉందో దిట్ ఈస్ షోయింగ్ హ్యూజ్ ఇంపాక్ట్ అని చెప్పి, హౌ ఇట్ ఈస్ గెయినింగ్ దిస్ రిఫరెన్సెస్, లేకపోతే సర్వం ఏఐ, భారత్ జన్, ఎవరెస్ట్ వంటి స్టార్టప్లతో కలిసి ఇండిక్ లాంగ్వేజెస్ మోడల్స్ బిల్డ్ చేస్తున్నారు, హౌ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ అండ్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్. సో ఈ స్టార్టప్లకి ఏఐకి ఉన్న కనెక్టివిటీ బూస్టింగ్ ఇవన్నీ కూడా మాట్లాడుతూ హియర్ దే ఆర్ గివింగ్ ఫ్యూ రిఫరెన్సెస్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్ అండి. ఏఐ సమ్మిట్ ఇంపాక్ట్ ఏంటి, ఇంపాక్ట్ సమ్మిట్ థీమ్ ఏంటి, డేస్ ఏంటి ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారు. బట్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ democratization of AI in India is what they are talking about, making AI accessible, affordable and easy to use, because data references gani, blocks gani, even when they are using AI reference images, they should give some space to put that name. Yes, it is belongs to AI ani, data privacy ani, rules and regulations ani చాలా మనం ఆర్టికల్స్ మాట్లాడాం. సో దిస్ is completely dedicated to make AI open, affordable and accessible so that everyone in the society can benefit from the progress ani. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్ అండి. ఈ సమ్మిట్ హైలైట్స్, ఆబ్జెక్టివ్స్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఇంకా క్లియర్గా డిస్కస్ చేద్దాం, బికాజ్ ఈ 4 days అయిన తర్వాత అవుట్కమ్స్, అబ్జర్వేషన్స్ చాలా క్లియర్గా వస్తాయి. సో హౌ మెనీ నేషన్స్ పార్టిసిపేటెడ్, వాట్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ దే హ్యావ్ టేకెన్, హౌ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు ఇండియా, వాట్ ఇట్ హ్యాస్ ఇన్ దిస్ బాస్కెట్, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అండ్ దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆఫ్ ద డే అండి. The Union Cabinet has approved major infrastructure project which is featuring India's first underwater rail cum road tunnel అండి. ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఎక్కడ, బినీత్ బ్రహ్మపుత్ర రివర్. ఇది 33.7, ఇది కనెక్టింగ్ NH15 and NH715 in Assam అండి, and it will definitely to transform and boost connectivity across the northeast అండి. And this is the image I had it to give a glance. దీనికి రిలేటెడ్గా ఒక పీవైక్యూని అండ్ ఒక ఎంసీక్యూని ఫ్రేమ్ చేసి మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసాము, ఒకసారి చూడండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ అండర్ వాటర్ రైల్ కమ్ రోడ్ టనల్, దాట్స్ ఇట్, నథింగ్ మోర్ దాన్ దాట్. This already we seen.
అండ్ ఎస్, బిల్ గేట్స్ ఈస్ విజిటింగ్ ఆంధ్రప్రదేశ్ టుడే. ఏదైతే స్వర్ణాంధ్ర 2047 విజన్ ఉందో దానికి రెలవెంట్గా డిస్కషన్స్ చేయడానికి దే ఆర్ కమింగ్ అప్ విత్ ఫ్యూ కొలాబరేషన్స్, అబ్జర్వేషన్స్, అండ్ హీఈస్ గోయింగ్ టు విజిట్. డెఫినెట్లీ విజిట్ అయిన తర్వాత వాట్ ఎవర్ డెసిషన్స్ దే హ్యావ్ టేకెన్ అప్, ఆ డిస్కషన్స్ మళ్ళీ మనం చేద్దాం. మీరు కావచ్చు రాహవీర్, దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు ఏదైతే యాక్సిడెంట్ జరిగిన తర్వాత గోల్డెన్ అవర్ అత్యంత కీలకం అంటారు కదా, ఆ సమయంలో సరైన వైద్యం అందితే బాధితులు బతికే అవకాశాలు ఎక్కువ అని అంటారు. సో వీళ్ళని హాస్పిటల్స్ తీసుకెళ్లే క్రమంలో లేకపోతే కొన్ని కంప్లైంట్స్ అని, ఫార్మాలిటీస్ అని చెప్పి సమ్ టైమ్స్ దే మే నాట్ ఏబుల్ టు డూ ఇట్ ప్రాపర్లీ, అండ్ బికాస్ ఆఫ్ దట్ వీ లాస్ లైఫ్స్. దట్స్ వెరీ అన్ఫార్చునేట్. సో నౌ గుడ్ సమార్టియన్ని ప్రోత్సహించాలని రవాణా శాఖ ఒక నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా రాహవీర్ అనే పథకాన్ని స్టార్ట్ చేసింది. సో రాహవీర్ పేరుతో కేంద్ర ప్రభుత్వాన్ని ఇదేం చేస్తుందంటే రాష్ట్రంలో సమర్థంగా అమలు చేస్తారు, అండ్ ఎవరైతే ప్రమాద సమయంలో బాధితుల్ని ఆదుకొని ప్రాణదాతలుగా నిలుస్తారో వాళ్ళకి 25,000 క్యాష్ కూడా ఇస్తారు. సో ఇట్స్ ఎ గుడ్ న్యూస్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎంకరేజింగ్ దెమ్ టు డూ దేర్ బెస్ట్, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం చూస్తాము వెరీ అన్ఫార్చునేట్ దట్ వెన్ యాక్సిడెంట్ హ్యాపెన్స్, ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ 108 దే స్టార్ట్ టేకింగ్ పిక్స్ అండ్ వీడియోస్ అండ్ దే పోస్ట్ ఇన్ సోషల్ మీడియా సేయింగ్ ట్రెండింగ్ ఇలా జరుగుతుంది, అరే కాపాడాలి కదా. సమ్ సేస్ let us do, some says let us wait for the ambulance, some says let us wait for the police people to come అని. ఈ డిస్కషన్ మొత్తంలో జరగకూడదు జరిగితే ఒక ఫ్యామిలీ, జస్ట్ ఇమాజిన్ ద లాస్ ఆఫ్ ద ఫ్యామిలీ హౌ దే ఫేసెస్. సో ఇలాంటివి అన్ని పక్కన పెట్టి అట్లీస్ట్ ఒక మంచి పని చేయడానికి ఒక మంచి గుర్తింపు ఉంటే ఇంకా ముందుకొచ్చి యువత పార్టిసిపేట్ చేస్తారు, ఆర్ హూ ఎవర్ ఇట్ మైట్ బి పాసింగ్ త్రూ దేర్ బై విల్ పార్టిసిపేట్ అండ్ టేక్ కేర్ అండ్ మేక్ దెమ్ అడ్మిట్ ఇన్ ద హాస్పిటల్ ఇన్ ద పర్టికులర్ టైమ్ అవర్, ఆ గోల్డెన్ అవర్లో అని చెప్పడానికి ఈ కొత్త స్కీమ్ని స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ రాహవీర్ ఈజ్ డిఫరెంట్ అండి. అండ్ ఎనదర్ ఇంకొక స్కీమ్ కూడా రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు, సేవా తీర్థి నుండి. దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. రాహత్, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నదాతకు విత్తన భరోసా, దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు నాణ్యత, అధిక ఉత్పాదకత, దిగుబడులే లక్ష్యంగా మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 97 సహకార విత్తనాల సంఘాలు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు కోల్డ్ స్టోరేజెస్ కానీ, ప్యాకేజింగ్ కానీ, లేకపోతే ప్రాపర్ సీడ్ టెక్నాలజీస్ ఆర్ సీడ్ మెకానిజమ్స్ ఆర్ సీడ్ డిస్ట్రిబ్యూషన్స్ లేక మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్రొడక్షన్ రిలవెంట్ ఆస్పెక్ట్స్ వల్ల లాస్ వస్తూ ఉంటుంది, అండ్ ఫార్మర్స్ ఆర్ ద ఎండ్ ఆన్ ద ఎండ్ హూ ఫేస్ దిస్ హ్యూజ్ లాస్ అండి. సో తెలంగాణ సీడ్ పేరిట బ్యాండింగ్ ఇచ్చి విత్తన సహకార సంఘాలు ఉత్పత్తి చేసే విత్తనాలకు వ్యవసాయ సహకార సంఘాల్లోని సభ్యులకు పంపిణీ చేస్తారు. దిస్ ఈస్ ఎ గుడ్ న్యూస్, అండ్ ఇట్ విల్ ఇంప్రూవ్ నాట్ ఓన్లీ ద ప్రొడక్షన్ క్వాలిటీ, ఇట్ ఆల్సో సేవ్ ద టైమ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఫార్మర్స్ అండి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్. యూ కెన్ రైట్ ఇట్ ఇన్ యువర్, ఇవి ప్రిలిమ్స్లోని క్వశ్చన్స్ లాగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి స్టేట్మెంట్స్గా ఇచ్చి, బికాజ్ అగ్రివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన బ్రీడర్ ఫౌండేషన్ విత్తనాలను అందజేస్తారు. సో ఇలాంటివి క్వశ్చన్స్గా ప్రిలిమ్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్స్ రాసేటప్పుడు యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ కేస్ స్టడీ అండి. అండ్ ఎస్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విల్ కండక్ట్ ఎక్సర్సైజ్ వాయు శక్తి అట్ ద పోఖ్రాన్ ఎయిర్ టు గ్రౌండ్ రేంజ్ ఇన్ జైసల్మేర్ ఆన్ 27 ఫిబ్రవరి అని. దీనికి రెలవెంట్గా ఏం చేయబోతున్నారు, దే స్టార్టెడ్ ప్రాక్టీస్, దట్స్ ద రీజన్ ఇన్ న్యూస్ అండి. ప్లాట్ఫామ్స్ ఇంక్లూడింగ్ తేజస్, రాఫెల్, జాగ్వార్, మిరాజ్. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ షోయింగ్ ద ఇండియన్ ఎయిర్ పవర్ టు ద వరల్డ్. Of course, after Operation Sindoor, we know how we have shown the world that what we can do another. It's again highlighting the success of Operation Sindoor, reaffirming Indian Air Force primacy in airspace dominance. So, guided by the core values, Achuk, Abhedya or Satik. The exercise aims to reassure nation by reaffirming the IAF's role as key component of India's national security architecture. So, exercise Vayu Shakti ekkada jarabotundi Jaisalmer lo on 27 February. సేవా తీర్థ కర్తవ్య భవన్ రీసెంట్గా 2 బ్లాక్స్ స్టార్టెడ్, వీటికి ఇనాగ్రేషన్ చేశారు. ఏవైతే ఓల్డ్ బ్లాక్స్ ఉన్నాయో వాటిని కాకుండా న్యూ బ్లాక్స్ స్టార్ట్ చేసి ఈచ్ బ్లాక్ ఈజ్ డెడికేటెడ్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్స్. సో వన్ ఈజ్ కన్సాలిడేటెడ్ టు అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ విత్ ఇన్ మోడర్న్ అండ్ ఫ్యూచర్ రెడీ ఆఫ్ ఫెసిలిటీస్, అండ్ ద అదర్ వన్ ఈజ్ కంప్లీట్లీ అకామిడేటింగ్ సెవరల్ కీ మినిస్ట్రీస్ లైక్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, డిఫెన్స్, హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఉంది చూడండి, ఈ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు సేవా తీర్థ్ ఈస్ ద వన్ వేర్ దే హ్యావ్ టేకెన్ ద రిఫరెన్స్ ఫ్రమ్ చెన్నకేశవ టెంపుల్ అండి. సో ఇక్కడ మీకు ఈ చెన్నకేశవ టెంపుల్ ఈ మధ్య న్యూస్లో ఉంది అని ఒకవేళ క్వశ్చన్ అడిగారు అనుకోండి, బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్డమ్స్ ఆర్ విచ్ ఆఫ్ ద డైనాసిటీ కన్స్ట్రక్టెడ్, దీని చారిత్రాత్మక విలువలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకోవాలి. బికాస్
దీన్ని స్ఫూర్తిగా తీసుకొని సేవాతీర్థ్ కన్స్ట్రక్ట్ చేశారు. సేవాతీర్థ్ కర్తవ్య భవన్ ఫీచర్స్ మనకి ఎలాగా తెలుసు, మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాం. బట్ రిఫరెన్స్ ఆఫ్ చెన్నకేశవ టెంపుల్ ఉంది కాబట్టి దీని ఫీచర్స్ కూడా మనకు తెలియాలి. ఎలాగా, హోయసలాస్ ఆర్ ద వన్ హూ కన్స్ట్రక్టెడ్. సో హోయసలాస్ ఆర్ ద వన్ హూ కన్స్ట్రక్టెడ్. ఈ ఆలయాన్ని మొత్తాన్ని శాప్ స్టోన్తోని కన్స్ట్రక్ట్ చేశారు. దీనివల్ల అతి సూక్ష్మమైన శిల్పాలను చెక్కడం సాధ్యమైంది. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఫీచర్స్, యాజ్ వెల్ యాజ్ ఇట్ హ్యాస్ ద యునెస్కో ఫీచర్ అండి, యునెస్కో హెరిటేజ్ సైట్ స్టేటస్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దీన్ని కర్ణాటకలోని నూతన ఏదైతే మన నూతన కార్యాలయం సేవాతీర్థ్ని రిఫరెన్స్ తీసుకున్నారో, ఇది కర్ణాటకలోని ఉన్న టెంపుల్ అండి. 12th శతాబ్దానికి చెందింది. అత్యంత ప్రసిద్ధ హిందూ దేవాలయం, మహావిష్ణువుకి అంకితం చేయబడింది. సేవాతీర్థికి స్ఫూర్తి ఎందుకు అని, ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఇదే ఎందుకు తీసుకున్నారు, ఇలాంటి డౌట్స్ కాంట్రవర్సీస్ తీసుకోకుండా యూ జస్ట్ టేక్, దేర్ మైట్ బి డెఫినెట్లీ రీజన్, దే విల్ అనౌన్స్ ఇన్ 1 or 2 మీటింగ్స్ ఆర్ ఏదైనా డిస్కషన్స్ సేవాతీర్థ బిల్డింగ్ గురించి చెప్పేటప్పుడు, అప్పుడు విల్ టేక్ ఏ రిఫరెన్స్ ఫ్రమ్ దట్ అండి. ఈజ్ యాజ్ వెల్ యాజ్ హోయసల రాజు విష్ణువర్ధన ఈజ్ ద వన్ హూ కన్స్ట్రక్టెడ్. అండ్ ఈ టెంపుల్ నిర్మాణం పూర్తి కావడానికి 103 ఏళ్ళు పట్టిందంటండి. 3 తరాల రాజులు దీన్ని కన్స్ట్రక్షన్ చేశారట. దిస్ ఇస్ ద వన్ 1117లో నిర్మాణం ప్రారంభమైంది. సో ఫైనల్లీ ఫిబ్రవరి 2026లో సేవాతీర్థ్ ప్రారంభోత్సవ సమయంలో దీని నిర్మాణ శైలి గురించి మళ్ళీ చర్చ మొదలైంది. బికాస్ దిస్ హ్యాస్ బీన్ టేకెన్, కర్ణాటక రాష్ట్రంలోని బేలూరులోని వేలాపూర్ అని పిలిచేవారు, యగచి నది ఒడ్డున ఉంది. అండ్ దిస్ ఇస్ ద వన్. అండ్ అదర్ ఆర్కిటెక్చరల్ హైలైట్స్ ఏంటి, గోపురం ఏంటి, మెట్ల బావి ఏంటి, ఇవన్నీ ఒకసారి చూసుకోండి సరిపోతుంది. నథింగ్ మోర్ దన్ దట్ అండి. National Productivity Day to celebrate 68th Foundational Day. The week will be observed across the country till 18th of this month. Theme of this month, this week is Clusters as Growth Engine, Maximizing Productivity in Micro, Small, Medium Enterprises. MSME, we are focusing a lot for manufacturing improvements and everything. So Ministry of Commerce and Industry ఏం చేస్తుందంటే, this theme taken to align with the emphasis of Commerce and Ministry Piyush Goyal on strengthening, enhancing manufacturing competitiveness, promoting sustainable industrialization. So these are the main focuses of the. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, నేషనల్ ప్రొడక్టివిటీ డే జరుగుతుంది, 68th ఫౌండేషన్ డే జరుగుతుంది. ఈ వీక్ విల్ బి అబ్జర్వ్డ్ అక్రాస్ ద కంట్రీ అండ్ దిస్ ఇస్ ద థీమ్. దట్స్ ఇట్, నథింగ్ మోర్ దాన్ దట్ అండి. Indian Navy has assumed command of Combined Task Force CTF 154. ఇక్కడ మీకు కొన్ని బేసిక్స్ తెలియాలండి. CTF ఓకే, ఇది జరుగుతుంది. దీని కింద 5 టాస్క్ ఫోర్స్ ఉంటాయి, విచ్ అగైన్ టేక్స్ కేర్ ఆఫ్ సెక్యూరిటీ అక్రాస్ మ్యారిటైమ్స్ అండ్ ఎక్సెట్రా. సో దిస్ ఈస్ ద మల్టీనేషనల్ ట్రైనింగ్ టాస్క్ ఫోర్స్ అండర్ కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ అండి. Comrade Milind M. Monakshi Saurya Chakra of Indian Navy formally took over the commander CTF 154 from the outgoing commander and this ceremony was presided over by the Deputy Chief of Naval Staff. So this is specifically oriented towards training and capacity building of member nations of the CMF. So CMF lo member nations enti, ee unna 5 tasks enti, and most importantly how they works, what are the objective functions, okkari basic background check cheyandi. Ikkada already icharu, which is among India is one of the partner among the 47 nations of the CMF. So yes, and World Radio Day observed on 13th February every year. ఈ ఇయర్ థీమ్ ఏంటి, రేడియో అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. AI is a tool, not a voice. Yes, of course, I told you many times, AI overtake చేస్తుంది అని అంటారు. So AI is driven by the human brain అండి. Human brain is the one which decides and tells how to work artificial intelligence. Artificial intelligence is not which decides how we have to work on it. But of course it gives an impact, both positive and negative, but again we have to balance, because every time experiment jariginappudu, in the process of evolution, when something comes out, you have to be ready with the face the challenges as well as the opportunities. So this is some kind of double-edged weapon ankundam. So conclave is centered on the official theme and will celebrate on how AI can strengthen content creation, audience engagement and accessibility while preserving the human voice at the core of the radio broadcasting. Oksari important points enti, 13th February ki World Radio Day jarugutundi. The establishment of the United Nations Radio in 1946 is the one reason for starting this, and this year's theme is this. That's it, nothing more than that andi.
RBI revises draft norms for Kisan credit card for broad and rural support to farmers. This is something related to proposing inclusion of expenses on agri-tech initiatives and soil testing, weather forecasting, organic certification within eligible farm loan components ఉంటారు కదా దానికోసం. So it has standardized crop tenures at 12 months for short duration crops. This is something related to ఆ డ్రాఫ్ట్ వచ్చింది దానికి రెలవెంట్గా నామ్స్ ఇది పెడుతున్నాము. మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు చెప్పొచ్చు, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ కెన్ గో ఫార్వర్డ్ వాట్ కెన్ బి డన్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో డ్రాఫ్ట్ ఫార్మ్స్ ఇన్ డిస్కషన్ అండి, నథింగ్ మోర్ దాన్ దట్. అంతకు మించి నో నీడ్ టు గో ఇన్ టు ద మచ్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్. And yes, Delhi Khel Mahakumbh aimed at strengthening and promoting a vibrant sports culture in the national capital andi. So Khel Mahakumbh 2026 they are going to conduct. Sorry, 13 February అయింది. ఇక్కడ these including football, basketball, volleyball, kabaddi had it. Event will also help assess and enhance sports infrastructure across Delhi, and competitions in several major sports disciplines jarutai. This Mahakumbh will also provide strong platform for women athletes with special focus on their safety and participation. So people from different sports cultures from different places will be coming and joining in this. So this is all about it. That's it. US carries advance to Middle East after Trump issues stern warning to Iran. So after US President Donald Trump garu said that possible military action against Iran will be taken care, the world's largest aircraft carrier has been ordered to sail from Caribbean Sea to the Middle East andi. So ikkada the move by the USS Gerald R. Ford, this is completely related to international relations. మీకు ఎగ్జామ్లో ఎలా అడుగుతారు, ఈ పర్టికులర్ నేమ్ బిలాంగ్స్ టు అంటే మనకి ఇప్పుడు అడుగుతారు కదా ఐఎన్ఎస్ విక్రమాదిత్య అలాగా. సో యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ విచ్ ఈస్ a 3 guided missile destroyer arrived in West Asia more than 2 weeks ago. Now USS Gerald Ford has been arrived again as he warned Iran to get ready. So Trump sent from the Mediterranean Sea to Caribbean last October as the administration built on huge military. Now this is again news because of this image is surfacing. That's it only. So these two belongs to US and he released it to give a warning kind of to Iran. That's it. The US National Science Foundation has announced first awards under a Quad-backed initiative using artificial intelligence to modernize agriculture across United States and Indo-Pacific. అయితే ఈ ప్రోగ్రామ్ని అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్స్ ఫర్ ఎంపవరింగ్ నెక్స్ట్ జనర్ అగ్రికల్చర్ ఆర్ ఏఐ ఎంగేజ్ అని అంటారు. నాకు నేను ఆల్రెడీ చెప్పాను, మై రైట్ హ్యాండ్ ఈజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రైట్ బికాస్ ఆఫ్ ద ఇంజురీ, బికాస్ ఆఫ్ ద యాక్సిడెంట్ సిన్స్ ఫ్యూ డేస్. ఇట్ స్టిల్ టేక్ సమ్ టైమ్ ఫర్ మీ టు రైట్. అందుకని నేను ఓరల్ టీచింగ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను రాదర్ దాన్ ఆన్ రైటింగ్. ఎందుకు మేడం రాయట్లేదు ఎక్కువగా చెప్తున్నారు అని మళ్ళీ అనుకోవద్దు. అసలు పెన్ హోల్డ్ చేయడానికి కూడా మై హ్యాండ్ ఈజ్ నాకు అసలు కుదరట్లేదు, అది పట్టు కుదరట్లేదు. బట్ వెరీ విత్ గ్రేట్ డిఫికల్టీ ఐఎమ్ మేనేజింగ్. సో AI Engage will support 6 international research projects with an investment of $2.4 million అండి. And this initiative is being carried out with partner agencies in Australia, India, Japan. 6 projects are spread across major US universities and at least 3 Quad countries are going to involve. So that's it. National Conference on Safety of Women at Workplace, SheBox. So Ministry of Women and Development is organizing National Conference. This is the one they are conducting at Vigyan Bhavan in New Delhi. They are talking about creating safe, dignified, harassment-free workplaces for all women and to strengthen the implementation of sexual harassment at workplace. సో ఈ రిలవెంట్ యాక్ట్స్ ఏంటి, వాటి ఇంప్రూవ్మెంట్స్ ఎలా జరగాలి, ఇంప్లికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అవేర్నెస్ వీక్ దే ఆర్ కండక్టింగ్, అవేర్నెస్ కాన్ఫరెన్సెస్, క్యాంపెయిన్ కైండ్ ఆఫ్. దట్స్ ఇట్. సో ఈ క్యాంపెయిన్ రీసెంట్గా జరిగింది. విచ్ మినిస్ట్రీ ఇస్ ద వన్ టేకింగ్ కేర్ ఆఫ్ అంటారు, లేకపోతే లొకేషన్ ఎక్కడ జరిగింది అని అడుగుతారు ఎగ్జామ్స్లో. అందుకు మీకు యాడ్ చేశాను. హోప్ ఇట్స్ క్లియర్. సో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు సెడ్ దట్ బిల్డింగ్ ఆఫ్ డెవలప్డ్ నేషన్ రిక్వైర్స్ only political stability, not only political stability and a strong economy, but also ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే కర్మయోగ క్యాంపెయిన్ ఒకటి జరిగింది కదా నేషన్ వైడ్లో, దాన్ని అడ్రస్ చేస్తున్నప్పుడు ఈ స్పీచ్ మాట్లాడారు. సో నేషన్ వైడ్ కర్మయోగ క్యాంపెయిన్ ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, దీని రెలవెంట్ ఆల్రెడీ మనం డిస్కషన్స్ చేసాం. బట్ అగైన్ రెఫరెన్సెస్ ఉన్నాయి వేర్ షీ ఈస్ టాకింగ్ అబౌట్ బ్యాలెన్స్డ్ హోలిస్టిక్ డెవలప్మెంట్, progress must be integrated with morality, spirituality. These kind of statements are very much important for writing good answers in mains అండి. అందుకు ఈ రిఫరెన్స్ మళ్ళీ యాడ్ చేశాను.
PM Modi to inaugurate and flag off various projects worth over 5,450 crore in Guwahati. Assam-loni chala flagship programs he is going to announce, and among them few are once done. We will discuss about it. And he also scheduled to inaugurate National Data Center for Northeastern region at Aminggaon in Kamrup district of Assam. So Prime Minister will also inaugurate IIM Guwahati, which will give a major fillip to higher education. Developmental projects mostly for the connectivity, boosting economy, for bringing them into mainstream, because northeastern region last 1.5 2 years they are focusing more, since Manipur ethnic violences ivanni start ayin tarvata inka they are focusing more on connectivity, strengthening digital infrastructure, promoting higher education, bringing the youth and giving them skill development related ga. Even public transport ఇవన్నీ కూడా బాగా బూస్ట్ చేయాలి అని. సో దిస్ ఇస్ ద టైమ్ దే ఆర్ ఫోకసింగ్. అండ్ దే ఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ కుమార భాస్కర వర్మ సేతు they are going to inaugurate across river Brahmaputra, which built at a cost of over 3,000 crore rupees. ఇక్కడ 3 important facts ఉన్నాయి. ఒకటి, కుమార్ భాస్కర్ వర్మ సేతు ఇస్ ద వన్, నేషనల్ డేటా సెంటర్ ఇస్ ద వన్, ఐఐఎం గువాహతి ఇస్ ద వన్. అదర్స్ ఏంటి కమింగ్ సెషన్స్లో డీటెయిల్స్ వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాం. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్, అగ్రి సెక్టర్ గెట్స్ ఎ ప్రొటెక్టివ్ షీల్డ్. సి రీసెంట్గా ఏదైతే ఇంటర్మ్ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ యూఎస్కి జరిగిందో దానికి రిలేటెడ్గా, సో వాట్స్ గెటింగ్ చీపర్, వాట్స్ గెటింగ్ కాస్ట్లియర్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఇంపాక్ట్ ఇండియన్ ఫార్మర్స్ ఆర్ అగ్రికల్చర్ సెక్టర్, డిఫరెంట్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎలా మారుతాయి మాట్లాడుతూ, నేను మనం ఆల్రెడీ హిందూ డిస్కషన్ చేసినప్పుడు చెప్పాము హౌ బంగ్లాదేశ్ టెక్స్టైల్స్, ఏదైతే యుఎస్ బంగ్లాదేశ్ టెక్స్టైల్ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగిందో, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ద టెక్స్టైల్ సెక్టర్ అండ్ బూస్టింగ్ ద ఎక్స్పోర్ట్స్ టు యుఎస్. సిమిలర్లీ ఇండియా ఈజ్ ఆల్సో గోయింగ్ టు బెనిఫిట్ లైక్ దట్ అని. సో దిస్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు దాట్. Oh, so we done for the day. Let me tell you once again, Rajaji నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ న్యూస్ అండి. బికాస్ ఏదైతే రోడ్స్కి రిలవెంట్గా వర్క్ ఉందో దానికి సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది దట్ ఓకే నో నీడ్ టు గో ఆర్ స్టాప్, యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ అని. సో సుప్రీంకోర్టు వెర్డిక్ట్కి రిలేటెడ్గా రాజాజీ నేషనల్ పార్క్ న్యూస్లో ఉంది కాబట్టి ఇక్కడ మీరు చూడాల్సిన ఏంటి, ఓకే 1983లో రాజాజీ, మోతీచూర్ మరియు చిల్లా అనే 3 వన్యప్రాణి అభయారణ్యాలను విలీనం చేయడం ద్వారా ఈ నేషనల్ పార్క్ వచ్చింది. ఇక్కడ స్టార్ట్ రైటింగ్ రన్నింగ్ నోట్స్ అండి, నేను టీచ్ చేస్తుంది. అండ్ February 12th ఏదైతే సుప్రీంకోర్టు తన పాత స్టే తీసేసి ఆర్డర్ ఇచ్చిందో దానికి రిలేటెడ్గా ఇది ఇప్పుడు న్యూస్లో ఉంది. శివాలిక్ పర్వత శ్రేణులు ఇండోగంగా మైదానాల మధ్య ఉంది. గంగా నది ఈజ్ ద వన్ విచ్ డివైడ్స్ ఇట్ ఇంటూ 2 అండి. అండ్ భద్రా టైగర్ రివర్స్ అగైన్ ఈజ్ న్యూస్ అండి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి పాయింట్సే రీసెంట్లీ ఇన్ న్యూస్, లేకపోతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైగర్ రిజర్వ్ ఆర్ విచ్ ఆఫ్ ద నేషనల్ పార్క్ ఆర్ బయోస్పియర్ రిజర్వ్, రామ్సర్ సైట్స్, ఇవి అడుగుతుంటారు కదా, అందుకు చెప్పడం. రీసెంట్గా అక్కడ ఒక నల్ల చిరుత, సాధారణ చిరుతపుల్లి రెండు కలిపి నీళ్ళు తాగుతూ కనిపించడం వల్ల సోషల్ మీడియాలో అది కొంచెం ట్రెండింగ్ అయింది. ఎందుకంటే ప్రముఖ పులుల సంరక్షణ కేంద్రం ఇది ఒకటి మాట అందుకు. సో దీనికి భద్రా నది పేరు మీదుగా ఈ పేరు వచ్చింది, భద్రా టైగర్ రిజర్వ్. ఇది ఒక సాసర్ షేప్లో ఉంటుంది, కొండల మధ్యలో లోయలతో ఉంటుంది. పులుల ప్రాజెక్ట్, పులులు పెంచే టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 25th ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్గా ఇది భారతదేశంలో ఉంది. ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవాలి. ఈవెన్ ఎలిఫెంట్ రిజర్వ్ అని కూడా పిలుస్తారు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పీషీస్, యానిమల్స్, వాట్ ఆర్ ద ఫ్లోరా ఫౌనా, ఇవన్నీ చూసుకోండి. February 14th ఇది న్యూస్లో ఉంది బికాస్ ఆఫ్ ద ఇమేజెస్ యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, అండ్ ఇట్ ఈస్ ఇన్ కర్ణాటక వెస్టర్న్ ఘాట్స్. దట్స్ ఇట్, నథింగ్ మోర్ దాన్ దట్ అండి. అండ్ మీకు రీసెంట్గా కొన్ని నేమ్స్ న్యూస్లో వచ్చాయి, నేను వాటికి ఒకసారి 2 క్వశ్చన్స్గా ఇస్తాను. ఆ 2 క్వశ్చన్స్ని మీరు మన కమెంట్ సెక్షన్లో ఆన్సర్గా టైప్ చేసి చూడండి. బికాస్ వెనెవర్ ఐఎమ్ గివింగ్ ఎనీ క్వశ్చన్స్ ఐ సీ దోస్ హూ ఆర్ ఇన్ టెలిగ్రామ్ గ్రూప్ దే ఆర్ ఆన్సరింగ్, బట్ దోస్ హూ ఆర్ లిసనింగ్ ద క్లాసెస్ యూట్యూబ్లో దే ఆర్ నాట్ ఆన్సరింగ్ అండి. ఐ డోంట్ నో వాట్స్ ద ప్రాబ్లమ్, బట్ ఇఫ్ యూ ఆన్సర్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మీకు రివిజన్ జరుగుతుంది. లేదు అని అంటే ఇట్స్ అప్ టు యూ. సో సిటిఎఫ్ ఏదైతే ఉందో దానికి సిఎంఎఫ్ ఏదైతే ఉందో దానికి 5 types ఆఫ్ టాస్క్ ఫోర్స్ ఉంటాయని చెప్పాను. అందులో సిటిఎఫ్ 150 ఈజ్ ద వన్, 151 ఈజ్ ద వన్, 152 ఈజ్ ద వన్, 153 ఈజ్ ద వన్, 154 ఈజ్ ద వన్. ఇవి ఏం చేస్తాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ ఫీచర్ ఉంది. ఇది అరేబియన్ గల్ఫ్ బయట సముద్ర భద్రతను చూస్తుంది. ఇది డీల్స్ విత్ ద పైరసీ రిలేటెడ్, అంటే పైరసీని కంట్రోల్ చేయడానికి. ఇది అరేబియన్ గల్ఫ్ లోపల భద్రత, సెక్యూరిటీని చూస్తుంది. అండ్ ఇది బయట చూస్తే ఇది లోపల. అండ్
153 ఇస్ ద వన్ ఎర్ర సముద్రం అంటే రెడ్ సీ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ని డీల్ చేస్తుంది. అండ్ 154 ఇస్ ద వన్ సముద్ర భద్రతా శిక్షణ. ప్రస్తుతం ఏదైతే భారత్ దీనికి నాయకత్వం వహిస్తుందో చెప్పాను కదా, 154 వీఆర్ ద వన్ హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ అనేది, దానికి సంబంధించి ఇది హ్యాండ్ చేస్తారు. సో వీటి మెయిన్ మోటో ఏంటి, మ్యారిటైమ్ సెక్యూరిటీ అనగానే మనం మాట్లాడేది ఏంటి, పైరసీ ఏదైతే ఉందో కంట్రోల్ చేయాలి, డ్రగ్ ట్రాఫికింగ్ కంట్రోల్ చేయాలి, మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇంప్రూవ్ చేయాలి, సింపుల్గా సముద్ర దొంగతనాలు అవన్నీ కూడా అరికట్టి ఏదైతే కోఆపరేషన్ ఉందో ఆ పర్టికులర్ ఏరియాస్లో ఫోకస్ చేయాలి. దిస్ ఇస్ సిమిలర్లీ రిలేటెడ్ టు దట్ అండి. అండ్ నేను ఒక 2 వర్డ్స్ ఇస్తాను అన్నాను కదా, ఒకసారి నోట్ చేసుకోండి. ఆ 2 వర్డ్స్ ఏంటి అని అంటే, let me tell you, or else I'll write it here. Tetratanium picade. This is recently seen in news. Is it belongs to artificial intelligence? Is it belongs to any frog species? Is it belongs to any particular medicine, herbs? ఇదేంటి అన్నది ఆన్సర్ టైప్ చేసి పెట్టండి. అండ్ థర్డ్ నేమ్ Dornier 228, ఆర్ ఇలా కూడా తెలుగులో రాయొచ్చు, Dornier 228 again in news. Which of the following statements correctly talk about? Is it related to again artificial intelligence, species, technology, name of the chip, name of the valley, herbal plants, sea, location, island, or anything related to any particular defense related mechanism ki related or weapon system ki related? So టెట్రానియం పైకిడి ఏంటి, Dornier 228 ఏంటి, రెండు కూడా ఒకసారి మన అఫీషియల్ వీడియో క్లాస్ కింద కమెంట్ సెక్షన్లో టైప్ చేసి పెట్టింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. ఇది కాకుండా వందే మాత్రం కాంట్రవర్సీ జరుగుతుంది, అంటే 6 డేంజర్స్ గురించి, అండ్ ఇండియా రష్యా ఇంపోర్ట్స్ ఆయిల్స్ గురించి జరుగుతుంది, బంగ్లాదేశ్ ఎలక్షన్స్ విన్నింగ్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అహెడ్ దే ఆర్ ఫేసింగ్, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ హై ప్రాబబుల్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ అండి. మనం ఆల్రెడీ ది హిందూ క్లాస్లో ఇవి డిస్కస్ చేసాము. అక్కడ మిస్ అయినవి రీజనల్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ లాంగ్వేజెస్లో డిస్కస్ చేయడానికి ఇది ఇక్కడ చేస్తున్నాం. సో ఒకసారి హిందూ క్లాసెస్ కూడా వినండి, బికాస్ దోస్ ఆర్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్ అండి. ఐ హోప్ రియల్లీ హెల్ప్ఫుల్. ప్లీజ్ స్టడీ వెల్. ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ ఫ్యాంటాస్టిక్ డే. థ్యాంక్ యూ సో మచ్.